research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. చార్మినార్ గోల్డ్ అనగానే బంగారానికి సంబంధించిన వార్త మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా? కాదు, బంగారం లాంటి వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను. అవును, ఇన్నాళ్ళు పెద్దవాళ్ళని, ముఖ్యంగా యువతను కుదిపేస్తుందని చెప్పుకోవాలి గంజాయి. ఇప్పుడు ఆ గంజాయి బంగారం లాంటి మీ పిల్లల భవిష్యత్తును కూడా బుగ్గిపాలు చేసేందుకు బరిలోకి దిగింది. అది కూడా చాక్లెట్ల రూపంలో. ఒరే 2 చాక్లెట్ కన్నా ఎక్కువ తినకరా అంటూ ఉంటాం పిల్లల్ని సరదాగా. కానీ ఇప్పుడు చాక్లెట్టే తినద్దు అనాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అవును, చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్ముతున్నారు కేటుగాళ్ళు. పిల్లల్ని టార్గెట్గా చేసుకున్నారు, పిల్లల భవిష్యత్తుని టార్గెట్గా చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తుని బుగ్గిపాలు చేయడమే టార్గెట్గా చేసుకున్నారు. అలాంటి కేటుగాళ్ళు మీ చుట్టూతో ఉండొచ్చు. ఆ చాక్లెట్లు బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు అవి గంజాయి చాక్లెట్లని. అలాంటి చాక్లెట్లు పిల్లలు తిన్నారే అనుకోండి, ఏం జరుగుతుంది ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తెలంగాణలో ఈ గంజాయి చాక్లెట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయనే చెప్పుకోవాలి. అందులో ఇదిగో, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. చార్మినార్ గోల్డ్ అని మీరు చూస్తున్నారే, ఇది వాటిలో ఒకటి. దీంట్లో కనిపిస్తోంది, ఈ పౌచ్లో కనిపిస్తోంది గంజాయి చాక్లెట్. అవును, ఒక్కసారి జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పిల్లలకు రుచిగా ఉంటుంది కదా అని చెప్పి చాక్లెట్లు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఒక చాక్లెట్ని తీసుకొని రుచిగా ఉందని చెప్పి ఇలాగే ఆస్వాదిస్తున్నారు అనుకుందాం. ఏదో తేడా ఉంది, ఆలోచించాలి అని ఆలోచించాల్సిన క్షణాలు, రోజులు వచ్చేసాయి చిన్న పిల్లల విషయంలో. అవును, ఇలాంటి చాక్లెట్ల రూపంలోనే ఈ చాక్లెట్లే అనట్లా, ఇలాంటి చాక్లెట్ల రూపంలోని మీ పిల్లల బంగారు భవితను బుగ్గిపాలు చేసేందుకు రెడీ అవుతున్నారు కేటుగాళ్ళు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే. ఇంతకీ తెలంగాణలో ఎప్పుడు ఎటువంటి ఘటనలు జరిగాయి, ఎన్ని కేజీల చాక్లెట్లు దొరికాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శంషాబాద్లో ఈరోజు ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేస్తే 4 కేజీలు, సుమారు 4 కేజీల ఈ చాక్లెట్లు దొరికాయి. ఇది కూడా ఒడిశా నుంచి సౌమ్య రాజన్ అనే వ్యక్తి దీన్ని ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇది ఒక ఘటన. ఇంకో ఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ఉప్పల్లో జరిగిన ఘటన. ఉప్పల్లో ఎక్సైజ్ పోలీసులు దాడి చేస్తే, అంటే ఉప్పల్లోని రామాంతపూర్లోని గాంధీనగర్లో, ఇక్కడ బహుశా వింటే షాక్ అవుతారేమో, ఎందుకంటే దాదాపు 34 కేజీల గంజాయి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 34 కేజీలు. ఇది రెండో ఘటన. ఇక మరో ఘటన గురించి మాట్లాడుకుంటే ఖమ్మానికి సంబంధించి ఖమ్మంలో జరిగింది ఇది. ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్లో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే అక్కడ ఒక బస్సులో కనుక అక్కడ సర్చ్ ఆపరేషన్స్ జరిపితే ఔరంగాబాద్కి చెందిన 2 మహిళల నుంచి ఇక్కడ 8 కేజీల గంజాయి ప్లస్ 3 కేజీల ఈ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది మరో ఘటన. ఇంకో ఘటన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదే టైంలో అక్కడ మళ్ళీ తనిఖీలు చేపడితే ఔరంగాబాద్కి చెందిన మహిళల నుంచి దాదాపుగా 27 కేజీల
గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఈ మధ్య కాలంలోనే. సో ఒక్కసారి మొత్తం యాడ్ చేద్దాం. ఇదొక 4 కేజీలు, ఇదో 34 కేజీలు, ఇదొక 11 కేజీలు, 27 అంటే ఇది ఒక 30 అనుకుందాం. 30ని 60, 72, 76 కేజీలు. దాదాపు 76 కేజీలు, 76 కేజీల గంజాయి దొరికిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి ఉన్మాదానికి తెరపడుతున్నారనేది. అవును, ఎంతటి దారుణానికి ఒడిగడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ 4 కేజీల, ఇక్కడ 34 కేజీల, ఇక్కడ 3 కేజీల గంజాయితో పాటు 8 కేజీల గంజాయితో పాటు 3 కేజీల గంజాయి చాక్లెట్లు. అండ్ ఇక్కడికి వస్తే కనుక 27 కేజీలు, ఇక్కడే పక్కపక్కనే. అది అనుమానం వస్తే వెంటనే ఇక్కడ సెర్చ్ చేస్తాయి. ఎంతటి దారుణం! ఇది కేవలం మచ్చుక మాత్రమే, ఏదో జస్ట్ శాంపుల్ అంటూ ఉంటాం కదా, అలాగనుకోవాలి. రోజు రోజుకి దాడులు చేస్తూ ఉంటే ఇన్ని కేజీల్లో గంజాయి పట్టుబడుతోంది. ఇన్ని కేజీల్లో గంజాయి చాక్లెట్లు కూడా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్కి సంబంధించిన ఘటన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే దాదాపు 902 కిలోమీటర్లు. దాదాపు మీరు చూడొచ్చు 902 కిలోమీటర్లు. పోనీ అటు ఇటు ఒక్కసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, ఒక్కసారి ఇక్కడ జూమ్ చేద్దాం. శ్రీకాంత్ జూమ్లో చూపిద్దాం. దాదాపు 920 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడ, అక్కడి నుంచి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చి వ్యాపారంగా ఈ గంజాయిని పిల్లలకు అమ్ముతున్నాడంటే, ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఏం జరుగుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ వినిపిస్తోంది. సరే, దీని గురించి ఇలా పక్కన పెడతాం. ఇన్ని ఘటనలు చూసాం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఆ గంజాయికి సంబంధించి, ఆ గంజాయి పిల్లల కనుక తీసుకుంటే ఎటువంటి ప్రమాదం, గంజాయి చాక్లెట్తో పిల్లలకు ఎటువంటి ముప్పు పొంచి ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఇక్కడ మీరు చూడొచ్చు healthychildren.org అనే వెబ్సైట్ ద్వారా, healthychildren.org అనే వెబ్సైట్ కథనం ప్రకారం ఎఫెక్ట్ ఆఫ్ ఎడిబుల్ marijuana ఆన్ చిల్డ్రన్ అండ్ టీన్స్, అంటే పిల్లలు కావచ్చు, యువకుల మీద ఈ గంజాయిని తీసుకుంటే ఎటువంటి ప్రమాదం, ఎటువంటి పెను ప్రమాదం ఉందో అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇంటాక్సికేషన్, ఆల్టర్డ్ పర్సెప్షన్, యాంగ్జైటీ, పానిక్, పారనోయా, డిజీనెస్, వీక్నెస్, స్లర్డ్ స్పీచ్, పూర్ కోఆర్డినేషన్, అలాగే ఎక్సెసివ్ స్లీపీనెస్, అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇక అప్నీ అంటే నాట్ బ్రీతింగ్ ఫర్ 10 seconds ఆర్ లాంగర్. అంటే చూడొచ్చు మీరు, ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది వాళ్ళల్లో, మత్తుగా ఉంటుంది, వాళ్ళు నీరసంగా ఫీల్ అవుతారు, ఇటువంటి ఎన్నో ఇబ్బందులు వాళ్ళు పడాల్సి ఉంటుంది అంటూ కూడా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, వాళ్ళల్లో కోఆర్డినేషన్, సమన్వయ లోపం మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళల్లో అంటూ కూడా ఎఫెక్ట్స్ మీరు చూడొచ్చు. ఒకవేళ ఇది ఇంకా శృతి మించితే దీని ప్రభావం మీరు చూడొచ్చు. డిలేడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎడిబుల్ మార్జినా లింక్ టు ఓవర్ డోసేజ్ అంటూ కూడా ఇస్తున్న కథనాన్ని మనం చూడొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు ఎంత ఇబ్బందికర వాతావరణం అనేది. ఇటువంటి నేపథ్యంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఒక్కసారి ఈరోజు ఇన్ ద సెన్స్ ఇప్పటి వరకు ఎన్నో ఘటనలు చూసాం, కానీ ఈ ఘటన మాత్రం ఒక్కసారి మనం కళ్ళు తెరుచుకోవాల్సిన సందర్భాన్ని చెప్పుకోవాలి పిల్లల విషయంలో. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఒక్కసారి హైదరాబాద్లో దొరికిన ఈ గంజాయి చాక్లెట్ల గురించి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా, ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎలా గుర్తించాడు ఇతను గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు? ఇది ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి శాఖ వారు రామ్కీ టవర్స్ కోకాపేట నియర్ బై వాళ్ళు సీజ్ చేసిండ్రు. ముద్దాయిను గంజాయి చాక్లెట్లు 40 ప్యాకెట్స్, ఈచ్ 18 ప్యాకెట్స్ ఈచ్, దానిలో 40 చాక్లెట్స్ ఉన్నాయి. దాని వెయిట్ సుమారు 3.6 kgsగా వాళ్ళు పంచనామా చేసి మాకు ఇచ్చారు. దాన్ని కేసు రిజిస్టర్ చేసినాం. ముద్దాయిని రిమాండ్కు తరలిస్తున్నాం.
అదేవిధంగా సౌమ్యరాజ్ అనే వ్యక్తి ఒడిశా నుంచి వచ్చారు, అంటే ఇతనికి అమ్ముతున్నారా లేకపోతే ఇతన్ని తయారు చేస్తున్నారా? ఎక్కడి నుంచి ఈ గంజాయి అంతా సప్లై అవుతుంది ఒరిస్సా అతనికి? నుంచి అతను నేటివ్ ప్లేస్ ఒరిస్సా, ఆ ఒరిస్సా నుంచి ఇక్కడికి తెచ్చుకుంటుంది. అక్కడ ఉన్న లేబర్ ఉంటారు కదా, టవర్స్ దగ్గర పనిచేసే ఈ లేబర్స్కు అతను విక్రయిస్తున్న సమాచారం మీద వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో ఎవరికి అమ్ముతున్నారంటే స్కూల్స్లోనా లేదంటే ఏదన్నా స్టోర్స్లోనా లేకపోతే ఎక్కడ కొట్లలో అమ్ముతున్నారా? ఎక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ? మా జ్యూరిడిక్షన్ శంషాబాద్ జ్యూరిడిక్షన్ పరిధిలో మాత్రం ఓన్లీ లేబర్కే అమ్ముతున్నారు. అది ఒరిస్సా, బీహార్ అక్కడి నుంచి పనిచేసే లేబరు వాళ్ళ అక్కడ స్టేట్లో వాళ్ళకి అలవాటు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు పనిచేస్తూ దానికోసం డిమాండ్ ఉంది కాబట్టి అక్కడి వ్యక్తులే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ చాక్లెట్లు కూడా గతంలో ఎప్పుడైనా మీ వరకు నోటీస్ వచ్చిందా? అంటే ఈ సేమ్ చాక్లెట్లు గతంలో కూడా పట్టుకున్నారు అన్నది సమాచారం వస్తుంది మాకు. ఎక్సైజ్ స్టేషన్ శాఖ వారు ఇక్కడ మేము కూడా ఒక 5.6 kgs ఒక 1 month బ్యాక్ పట్టుకున్నాం. అది మధుబన్ కాలనీ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, కాటే దానిలో పట్టుకున్నాము. దాన్ని కూడా నిందితుడిని, అతను కూడా ఒరిస్సా వారే, అతన్ని కూడా మేము రిమాండ్ చేసి పంపించాం. సేమ్ చాక్లెట్స్ చార్మినార్ గోల్డ్ అని చెప్పి అమ్ముతున్నారు. చార్మినార్ గోల్డ్, చార్మినార్ ముక్క అని దాని మీద బ్రాండ్ ఉంటుంది. వీటిని మేము సీజ్ చేసినాం ఇంతకుముందు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది స్కూల్స్కి అమ్మడం కానీ అట్లా ఏదైనా విక్రయిస్తున్నారా? లేదు, స్కూల్ లేదు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే ఇతర రాష్ట్రాల వారు, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకే అమ్ముతున్నారు. మా శంషాబాద్ జ్యూరిడిక్షన్లో మాత్రం ఈ చాక్లెట్ ఎంతకు అమ్ముతున్నారు? వాళ్ళు 15 రూపీస్, 20 రూపీస్ ఆ విధంగా అమ్ముతుందని వాళ్ళు మనం ఇంట్రాగేషన్ చేస్తే, సమాచారం సేకరిస్తే తెలుస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా అనేది ఏమైనా ఉందా? అంటే ఇతని ద్వారా ఎవరు అమ్ముతున్నారు అంటే మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఏమైనా చెప్పాడా? ఇక మూలాలు తెలుసుకుంటే ఒరిస్సా రాష్ట్రం నుంచే వాళ్ళు రైలు ద్వారా తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ డిమాండ్ ఉన్న ఈ లేబర్ అడ్డాలు ఉన్నాయో అక్కడ అమ్ముతున్నారో సమాచారం మేరకు నిఘా పెట్టి మేము దాని ప్రకారం కేసులు బుక్ చేస్తాం. ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి తెలుసా ఇవి గంజాయి చాక్లెట్స్ అని చెప్పి అమ్ముతున్నారా లేకపోతే ఎలా? వాళ్ళకి పక్కా సమాచారం ఎలా వచ్చింది? మాకు సమాచారం అనేది ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. అది వివిధ నిఘా వర్గాల ద్వారా మేము సేకరిస్తాం దాన్ని, అంతే. అంటే ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఇతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక మీద ఇట్లాంటివి జరగకుండా మీరు ముందస్తు చర్యలు ఏదైనా తీసుకుంటున్నారా? ముందస్తు చర్యలు అంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే లేబర్ అడ్డాలు ఉంటాయో, ప్లస్ ఎక్కడైతే మనకు అవకాశం ఉందో ఆ ప్లేస్లలో మా వాళ్ళు మఫ్టీలో తిరిగి ఎక్కడెక్కడైతే ఈ చాక్లెట్లు కానీ, గాంజా కానీ ఇటువంటి డ్రగ్స్ ఉన్నాయనే దాన్ని సమాచారం రెగ్యులర్గా డ్యూటీలో భాగంగా సేకరిస్తారు. ఈ మధ్యలో మన డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ గాంజా మీద, డ్రగ్స్ మీద కేంద్రీకరించి బాగా వర్క్ చేయాలని మా సుపీరియర్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం మేము ఇంకా గట్టిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దాని మీద దొరికిన వాళ్ళను కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ లాంటి కఠిన చట్టాలు కూడా పెడతామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న గాంజా పట్టుకోవడం కూడా జరిగింది కదా, ఎంతవరకు పట్టుకున్నారు? మా స్టేషన్ వారు మేము ఒక 510 గ్రాముల గాంజా ఈ మధుబన్ కాలనీలో పట్టుకున్నాము. అతను కూడా బీహార్కు సంబంధించిన వ్యక్తి, రాహుల్ కుమార్ అనే వ్యక్తి. అతని మీద కేసు, అతను కూడా అక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముతున్నట్టు. ఈ నార్త్ ఎక్కడ చూసినా కూడా గాంజా కానీ లేదంటే గాంజా చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మూలాలు అయితే మనకి నార్త్ నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఒరిస్సా ప్లస్ బీహార్, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి మనకు ఎక్కువ ఇక్కడ మన హైదరాబాద్లో వాళ్ళు లేబరు ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళు దాంతో అక్కడి నుంచి మూలాలు కావడానికి అవకాశం ఉంది. దాన్ని అడ్డుకోవడానికి మా ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం దొరికిన వాళ్ళకి. అదేవిధంగా ప్రత్యేక నిఘాలు ఉంటాయి. ఇలాంటి వర్గాల ఎవరైతే చాక్లెట్స్ అమ్మడం కానీ, గాంజా తీసుకోవడం కానీ, విక్రయించడం కానీ వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇటువంటివి సహించేదే లేదు అని ఎక్సైజ్ శాఖ చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.